బ్రేకింగ్ న్యూస్ డాక్టర్ ప్రణీత ఆత్మహత్య యత్నం కేసులో ఇప్పుడు సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. జీవన్ హాస్పిటల్లో డాక్టర్ ప్రణీతకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మరో 72 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్స్ చెప్పడంతో ఆమె పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. భర్త, అత్తామామలు, ఆడపడుచు పెట్టే వేధింపులు తట్టుకోలేక ప్రణీత ఆత్మహత్య యత్నం చేసింది. అయితే సుఖేందర్ భార్యకు దూరంగా ఉన్నట్టుగా సమాచారం. అయితే అత్తింట్లో టార్చర్ తట్టుకోలేకే ప్రణీత ఆత్మహత్య యత్నం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్లు పట్టించుకోలేదు. తిరిగి తమ మీదే కేసులు పెడుతున్నారని ప్రణీత పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రణీత రాసిన సూసైడ్ లెటర్లోనూ తన ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులతో న్యాయం జరగలేదు, నాకు న్యాయం జరిగేలోపు అత్తామామలు నన్ను చంపేస్తారంటూ లెటర్లో పేర్కొంది. ఇక నా నుంచి ఎలాంటి కష్టాలు ఉండవంటూ ఇమోషనల్ అయ్యింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, కేసులో ఇటు పోలీసులకు ఆల్రెడీ ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకునే లోపు నాకు న్యాయం జరిగే లోపు నేను చచ్చిపోతానేమో అంటూ కూడా ఆవిడ ఆవేదనగా సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. ఆ తర్వాత కేసు పెట్టినా కూడా అసలు పోలీసులు పట్టించుకోకపోవడం ఎలా చూడాలంటారు? ఈ నిర్లక్ష్యానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు? డాక్టర్ ప్రణీత ఆత్మహత్య యత్నం కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జీవన్ ఆసుపత్రిలో ఇంకా ఆమె చికిత్స పొందుతుంది. 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా దాదాపు 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం, తన కూతురికి న్యాయం జరిగేందుకు మేము పోరాటం చేస్తున్నా, ఇప్పటివరకు న్యాయం జరగలేదు, ఇప్పుడు మా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉందంటూ వాళ్ళు కన్నీరు మున్నీరుగా ప్రణీత కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భర్త సుఖేందర్ 2018లో వీళ్ళకు మ్యారేజ్ అయిన అనంతరం కూడా వీళ్ళు దాదాపు 8 నెలలు అమెరికాలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అప్పటి నుంచే భర్త, అత్తమామలకు సంబంధించిన వేధింపులు కూడా కొనసాగుతున్నట్టు కూడా ప్రణీత చెప్తుంది. దాదాపు 6 ఏళ్లుగా తాను పోరాటం చేస్తున్నాను, భర్తతో కలిసి ఉండేందుకు నేను భర్తతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను, కానీ భర్త, అత్తమామలు తరచూ వేధిస్తున్నారంటూ ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ప్రణీత రాసిన సూసైడ్ లెటర్, మొన్న రాత్రి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి ప్రణీత సూసైడ్ లెటర్ని కూడా రాసింది. ఆ సూసైడ్ లెటర్ కూడా ఎంతో హృదయ విదారకంగా పలువురిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అమ్మా నాన్నలు, మీరు నా వల్ల అవమానాలు ఎన్ని ఇంకా భరించడం నేను చూడలేను, పోలీసులు డౌన్ నాకు న్యాయం జరగడం లేదు, నో జస్టిస్, నాకు న్యాయం జరిగేలోపు నన్ను నా అత్త మామలు, ఆడపడుచులు వీళ్ళంతా కలిసి నన్ను చంపేస్తారు, న్యాయం జరగడం నాకు న్యాయమే జరగదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా కూతురు విహాను జాగ్రత్తగా చూసుకోండి, నాలాగా అమాయకంగా పెంచకండి, అమ్మా నాన్న ధైర్యంగా నా కూతురు విహాని పెంచండి, అమ్మా నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన, కుటుంబ సభ్యులంతా నన్ను ఎంతో ప్రేమగా చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు, కానీ మిమ్మల్ని ఎదిరించి నా లవ్ మ్యారేజ్ వల్ల, నేను ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఇంకా మీకు నా నుండి ఎలాంటి కష్టాలు ఉండవు అని ప్రణీత రాసిన సూసైడ్ లెటర్ కూడా ఎంతో హృదయ విదారకంగా పలువురిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మొత్తం ఇక్కడ జరిగినటువంటి తన నివాసం వద్ద జరిగినటువంటి ఘటనలో కూడా అత్తామామలు తనని ఇంట్లో నుంచి గెంటేసే ప్రయత్నం చేయడం, ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నారంటూ అత్తామామలు వైపు ఆరోపిస్తుంటే భర్త సుఖేందర్ ఇప్పటి వరకు తన భార్య ఆత్మహత్య యత్నం చేసుకుంది, చిన్న పిల్ల 4.5 సంవత్సరాల కూతురు ఉంది, ఇప్పటికీ కూడా భర్త స్పందించకపోవడం, ఇక్కడికి రాకపోవడం కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు భర్త, అత్తమామల వల్లే తాను ఆత్మహత్య యత్నం చేసుకున్నాను, తాను భర్తతో కలిసి ఉండాలని తనకు ఉంది, కానీ ఈ వేధింపులు నేను భరించలేను అంటూ ఆమె ప్రణీత రాసిన సూసైడ్ లెటర్లో కూడా పేర్కొంది. ఇటు పోలీసులు కూడా ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు, పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ అటు కుటుంబ సభ్యులుకున్న నిన్న పోలీస్ స్టేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ కేసులో ఇటు పోలీసులే కావచ్చు, ఇటు మిగతా కుటుంబ సభ్యులే కావచ్చు, ఇటు అత్తారింటి వాళ్ళు కూడా ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.